రాజకీయాల్లో ఉన్నవారు సమయానికి తగిన విధంగా ముందుకు రావాలి. ప్రజల సమస్యలు తమ ఆయుధంగా మార్చుకుని ముందుకు సాగాలి. ఈ విషయంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మైనస్ దారిలో పయనిస్తోందంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల కోణంలోనే ఆ పార్టీ ఆలోచన చేస్తోందన్న చర్చ సాగుతోంది. ఎన్నికల సమయానికి వచ్చే పరిణామాలు వేరుగా ఉంటాయి. అప్పటికి ఉండే రాజకీయాలు వేరు, అవి వేరు. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలపై దృష్టి పెడితే ఆటోమేటిక్గానే వైసీపీకి మైలేజ్ పెరుగుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం ఎన్నికల స్టంటులకే ప్రాధాన్యమిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతూ ఉండడం గమనార్హం. ప్రజల సమస్యలు 2 రకాలుగా ఉంటాయి. తక్షణ సమస్యలు, సుదీర్ఘ సమస్యలు. తక్షణ సమస్యలపై పోరాడే పార్టీలపై ప్రజలు ఆశలు పెట్టుకుంటారు. ఈ విషయంలో గతంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. ఇసుక విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించే సమయంలో చంద్రబాబు స్వయంగా రోడ్డెక్కారు. దీంతో తమకంటూ ఒక నాయకుడు ఉన్నారని ప్రజలు భావించారు. ఇక సుదీర్ఘ సమస్యగా ఉన్న రహదారులు బాగుచేత అంశాన్ని సోషల్ మీడియాకు ఎక్కించారు. అది కూడా ఫలితాన్ని ఇచ్చింది. ఇలా సమస్యలు వేరు చేసి ప్రజలు ఏ సమయంలో ఏది కోరుకుంటున్నారన్న విషయాన్ని పట్టించుకునే వ్యవస్థలు రాజకీయాల్లో ఉన్నవారికి అవసరం. కానీ జగన్ దీన్ని వదిలేశారు. తనకు సమస్యగా ఉన్న వాటినే ప్రజల సమస్యలుగా ఆయన అంచనా వేస్తున్నారు. దీంతో తాను పట్టుకున్న దానిపైనే పోరాటం చేస్తున్నారు. ఇది పార్టీకి, ఆయనకు వ్యక్తిగతంగా మైనస్ చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుందని నాయకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో భూముల రీసర్వే విషయాన్ని వదిలేశారు. తాగునీరు లేక అల్లాడుతున్న ప్రాంతాలను పట్టించుకోవడం లేదు. ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు, పింఛన్ల కొత్త రేషన్ కార్డులు, ఇలా అనేక సమస్యలున్నాయి. వీటిపై స్పందిస్తే అనూహ్య జనాదరణ లభిస్తుందన్న నాయకుల సూచనలను కూడా జగన్ పక్కన పెట్టడం గమనార్హం.